ఫ్రెండ్స్, నేను మీ అనకాపల్లి బిల్లాడు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను గత 10 సంవత్సరాలుగా అనకాపల్లి జీవీఎంసీలో క్లోరిన్ బాయ్గా వర్క్ చేస్తున్నాను. నా వర్క్ ఏంటంటే వాటర్ ట్యాంక్లో క్లోరిన్ కలిపి ఆ క్లోరిన్ కలిపింది ప్రతి ట్యాప్కి రీచ్ అవుతుందో లేదా చెక్ చేయాలి. నేను 6 సంవత్సరాల నుంచి అనకాపల్లి వర్క్ చేస్తున్నాను. నాకైతే విలేజ్కి ట్రాన్స్ఫర్ చేశారు. నేనైతే గత 4 సంవత్సరాల నుంచి విలేజ్లో వర్క్ చేస్తున్నాను. నాకైతే 5 ఊర్లు అప్పచెప్పారు. 5 ఊర్లోనే 1 కొత్తూరు, 2 ఎరుకొనపాలెం, 3 ఏమొచ్చి రాజుపాలెం, 4 గొర్రెవనపాలెం, 5 ఒల్లూరు. ఈ 5 ఊర్లు నేనే చూసుకోవాలి. ట్యాంక్లో క్లోరిన్ కలిపి మళ్ళీ ట్యాప్లో దాకా రీచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. నేను వెనకాల వర్క్ చేసినప్పుడు అయితే నాకు ఒక ట్యాంకే, అది ఏమొచ్చి 5 లక్షల లీటర్లు. ఇప్పుడు విలేజ్లోకి అప్పచెప్పారు. ఇక్కడ అయితే చిన్న చిన్న ట్యాంకులు ఉంటాయి కాబట్టి నాకు 5 ఊర్లు అప్పచెప్పారు. ఈ 5 ఊర్లు నేనే క్లోరిన్ కలిపి ప్రతి ట్యాప్కి రీచ్ అవుతుందో చెక్ చేయాలి. ఈరోజైతే ఒక ఊరికి మనం వెళ్తున్నాం. ఆ ఊర్లో క్లోరిన్ ఎలా కలుపుతాం, ఎలా టెస్ట్ చేస్తాం మీకు చూపిస్తాను. అలాగే క్లోరిన్ వల్ల ఉపయోగాలు ఏంటో మీకు చెప్తాను. ఇంక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగైతే మన ట్యాంక్ దగ్గరకు వచ్చాం, ఇందులో నేను క్లోరిన్ కలిపేది. ఈ కనిపించే పైప్ నుంచి ట్యాంక్ పంపింగ్ అని అవుతుంది. ఈ కనిపించేది వాల్ అనమాట. ఈ వాల్ ఇప్పితే పబ్లిక్లోకి వాటర్ వెళ్తుంది. ఇంకా మన ట్యాంక్ కింద రూమ్ ఉందన్నమాట. ఇందులో మనం స్టోరేజ్ పెట్టుకుంటాం క్లోరిన్ క్యాన్లని. మనం ఒక్కో ఊరికి ఒక్కటి పట్టుకెళ్తుంటాం అన్నమాట. మాక్సిమం నెలకు ఒకటి పడుతుంది. ఒక్కో ట్యాంక్ దగ్గర ఒకటి పెడతాం. ఒక ట్యాంక్ మీదకి ఒకటి పట్టుకెళ్ళాం ఇంకో మాక్సిమం నెల అంతా సరిపోద్ది. ఎందుకంటే మనం కలిపే ట్యాంక్ 10,000 లీటర్లు మాత్రమే కాబట్టి దానికి 1 లీటర్ అయితే సరిపోద్ది. ఇదేమొచ్చి చాలా బరువుగా ఉంది. ఎందుకంటే ఇది డబ్బాతో కలిపి 33 కిలోలు వస్తుంది. సో దీన్ని మనం ఎలాగైనా సరే పైకి పట్టుకెళ్ళాలి. కష్టపడి 1 నెల పట్టుకెళ్ళిపోయి ఇంకా రోజు మామూలుగా ఎక్కివచ్చు. డబ్బా అక్కడ ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా శ్రమ ఏమి ఉండదు. కష్టపడి నేను మెట్లు ఎక్కుతూ డబ్బా అయితే పట్టుకెళ్ళడం జరిగింది. ఎలాగైతే ఫ్రెండ్స్ మొత్తానికి మనం మ్యాక్సిమం పైకి వస్తాం. మొత్తం పైకి వస్తాం. చూడండి, నేను వచ్చే ట్యాంక్కి పంపింగ్ అవుతుంది కాబట్టి నేను అందాక వెయిట్ చేశాను ట్యాంక్ నిండి దగ్గర ఒక 10 నిమిషాలు. చూడండి, ఇక్కడ నుంచి ప్రకృతి చాలా బాగుంది. ఎంత అందంగా ఉందో చూడండి. చాలా చాలా బాగుంది. పెద్ద పెద్ద కొండలు చెట్లు అవి ఉన్నాయి. అది పంపింగ్ వాళ్ళు కట్టేసిన తర్వాత నేను మళ్ళీ క్లోరిన్ కలపడం జరిగింది. సో క్లోరిన్ కలిపాం కాబట్టి డబ్బాగా పెట్టి నేను కిందకి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. క్లోరిన్ కలిపిన 1 అవర్ తర్వాత చెకింగ్కి వెళ్ళాలి. నేను చెక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మాకు ఇచ్చిన కిట్లో అయితే నేను క్లోరిన్ చెకింగ్ చేస్తున్నాను చూడండి. ముందుగా ఓటీఓ బాటిల్లో ఒక డ్రాప్ వేయాలి. ఆ డ్రాప్ వేసి షేక్ చేయాలి. షేక్ చేస్తే కలర్ షేడ్ అవుతుంది. క్లోరిన్ కలిస్తే కలర్ షేడ్ అవుతుంది. క్లోరిన్ కలపకపోతే కలర్ షేడ్ అవ్వదు. మనం క్లోరిన్ కలిపాం కంటే ఖచ్చితంగా వస్తుంది. చూడండి, ఇప్పుడు 1 ppm వచ్చింది. అంత కలర్ ఉందంటే లైట్ కలర్ ఉన్నదనుకో 0.2, 0.5 వచ్చినట్టు. బాగా డార్క్గా ఉంటే 2.0 వచ్చినట్టు. చూడండి, ఒక ట్యాప్ దగ్గర అయిపోయింది. ఇంకో ట్యాప్ దగ్గర వెళ్తున్నాను. నన్ను నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇంకో ట్యాప్ ఎక్కడ ఉందో చూసి మళ్ళీ అక్కడ చెక్ చేస్తాను అనమాట. ఇంకో ఇక్కడ ఆవిడ ఉంది, అక్కడ చెక్ చేస్తున్నాను చూడండి. అది మళ్ళీ నేను సెల్లో కూడా వీడియో తీసుకుంటాను. జీపీఎస్లో వీడియో తీస్తాను అనమాట. మా ఏఈకి డిఈకి కమిషనర్ కూడా పెడతాం. మాకు గ్రూప్ ఉంటుంది ఏకేపీ జోను, అందులో పెడతామన్నమాట. వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాం అందులో. సో వాళ్ళ పబ్లిక్తో మాట్లాడినవి, వాళ్ళు ఏమని చెప్పినవి అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ కూడా మేము వీడియో రికార్డ్ చేసి అది మేము పెడతాం. మా గ్రూప్లో అంటే షేర్ చేస్తామంట. ఇంకా ఆమెకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లోరిన్ ఎందుకు కలిపారని చెప్పాను ఆమెకి కూడా. నేనైతే ఆమెకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటర్లో క్లోరిన్ కలపడం వల్ల మన కంటికి సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు ఏమున్నా సరే చనిపోతాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటర్లో క్లోరిన్ కలపడం చాలా మంచిది. తీసిన వీడియోలో అయితే నేను వాట్సాప్లో అప్డేట్ చేయాలి మా సార్లకి. మాకు ఏకేపీ జోన్ 7 గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. ఏ ఊర్లో చెక్ చేసాం, ఎంత పీపీఎం వచ్చింది, డోర్ నెంబర్ అంతా, వార్డ్ నెంబర్ అంతా అని చెప్పి. ఇలా మనం డైలీగా రోజుకి 30 వీడియోలు తీయాలి ఫ్రెండ్స్. 30 వీడియోలు తీసి వాట్సాప్లో సార్లకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఈ రోజైతే నా డ్యూటీ అయిపోయింది. రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. నా వీడియోలు మీకు మిస్ కాకుండా చూడాలనుకుంటే అనకాపల్లి బిల్లాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్.